ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో అర్థమెటిక్. సో, ఇవే అర్థమెటిక్ ఆపరేటర్స్. సో, దీన్ని మనం సిమ్యులేషన్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది కాపీ చేసుకుందాం. కాపీ. నెక్స్ట్ పేస్ట్. ఓకే. చూడండి. ఎప్పుడైనా సరే ఇనిషియల్స్‌ని వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసినప్పుడు డిక్లేర్ చేయాలి. ఇది వేరియబుల్. ఇలా ఇస్తే రన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇలా ఉందా ఇప్పుడు I1, I2 ఉంది. I3 కూడా ఇచ్చారు. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఒకసారి చూడండి. రన్ సిమ్యులేషన్. సిమ్యులేషన్ చేస్తే ఏమో చూడండి ఒకసారి. ఎంతసేపా? సో 25 కానీ ఇలా ఇస్తే ఓకే. కానీ మీరు ఇలా ఇవ్వకుండా ఎక్కడ ఇచ్చారనుకోండి I1 కంట్రోల్ Z I1 15 I2 10 I3 I1 ప్లస్ I2 చూడండి ఏమైందో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది I1 చూడండి I1 is not a constant, I2 is not a constant. సో ఏం చేయాలి అప్పుడు అంటే ఇది వేరియబుల్స్ కాన్స్టెంట్ ఇక్కడ డిక్లేర్ చేయాలి సి లాంగ్వేజ్ లాగా. సో మనం వేరియబుల్స్ కాబట్టి ఏం చేయాలి ఇక్కడ ఇది ఇక్కడ తీసేయాలి. ఓకే. I3 ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి I1 ప్లస్ I2 చూసారా. ఇప్పుడు దీన్ని రన్ చేయండి. ఓకే అవుతుంది. ఇది ఆపరేషన్ ఇనిషియైజ్ అవుతుంది ఆపరేషన్. ఓకే. ఓకే. ఇది సేమ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆగే అడిషన్. ఓకే. నెక్స్ట్ ఇది మీకు చూసేటైంది. ఇవి కూడా అంతే. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే రన్ చేయండి. చూడండి. ఓకే ఇవి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే. మాడ్యులస్ కూడా మీకు తెలుసు ఎందుకో చూడండి. ఓకే అంతే.